వీర్లపాలెంలో ఈ స్కూల్లో ఎంతమంది చదివారో మీరు అందరు కామెంట్ చేయండి మా ఒకసారి తెలుసుకోవాలని ఉంది. ఇది వీర్లపాలెంలో ఉన్నటువంటి మా స్కూల్ మామ. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. మన కంటెంట్ క్రియేషన్ జర్నీలో ఈరోజు డే 50 మామ. రైట్ నౌ నేనైతే మా ఊర్లో ఉన్నా. మా చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మీకు చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నుంచి 6th క్లాస్ వరకు చదువుకున్నా. ఈ స్కూల్లో అయితే నాకు చాలా మంచి మంచి మెమోరీస్ ఉన్నాయి మామ. ఒకసారి మొత్తం స్కూల్ అంతా చూపిస్తాను, చూసుకోండి మామ ఒకసారి. ఈ స్టార్టింగ్ ఓవరాల్గా స్కూల్ అయితే ఇది మామ. నేను ఫస్ట్ నుంచి 5th వరకు ఇక్కడ ఉంది, చూసిర్రా ఇక్కడ. యాక్చువల్లీ నేను ఉన్న దగ్గర చిన్నబడి పెద్దబడి అనేటోళ్ళు నా చిన్నప్పుడు. అయితే ఈ స్కూల్ వచ్చేసి ఫస్ట్ నుంచి 5th వరకు, ఇదైతే 6th నుంచి 10th వరకు మామ. ఇక్కడ 2 సెక్షన్లు ఉండే నా చిన్నప్పుడు. అయితే ఈ వీర్లపాలెం స్కూల్లో చాలా మంది మంచి మంచి మెమోరీస్ ఉన్నాయి మామ. నేను నా చిన్నప్పుడు ఫస్ట్ నుంచి 5th వరకు ఇక్కడనే చదువుకున్నా. మీకు చూపిస్తాను ఒకసారి చూసుకోండి. ఇది అప్పుడు ఆఫీస్ రూము ఇది ఫస్ట్ క్లాస్ మామ. 1వ తరగతి అని రాసి ఉంది. బయట వచ్చేసి 2వ తరగతి మామ. ఇంకోటి ఈ రూమ్ ఏమో 4th క్లాసు, ఈ రూమ్ ఏమో 3rd క్లాస్ మామ. మా చిన్నప్పుడు 3rd నుంచి 4th అయిపోయిన తర్వాత 5th ఇక్కడికి వచ్చేది డైరెక్ట్ 5th క్లాస్. ఇది అసలు చాలా మంచి మంచి మెమొరీస్ ఉండేమో దీంట్లో అయితే మాకు. నా ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు నాకు చాలా మంచి మంచి మెమొరీస్ ఉండేమో ఈ స్కూల్లో అయితే. నువ్వు సెకండ్ లీడర్ రారా? చాలా మంది ఇక్కడ చదువుకొని ఎంతో మంది జాబ్లు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మన కంటెంట్ క్రియేషన్ జర్నీలో డే 50 కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది మామ. యాక్చువల్లీ ఈ వీడియో నేను కోనసీమలో తీయాలి, కానీ మా ఇంటి కాడ తీస్తున్నా. అది కూడా మా స్కూల్లో, నేను చదివిన స్కూల్లో. అప్పుడు మేము చదువుకునేటప్పుడు స్ట్రెంత్ వచ్చేసి 300 ఉండేది మామ. ఇప్పుడు ఎంత ఉన్నారో నాకైతే తెలియదు. స్కూల్ అయితే చాలా నీట్గా అంటే నీట్గా ఉంది నిజంగా మామ. కంటెంట్ క్రియేషన్ జర్నీ చాలా అంటే చాలా నేర్పుతుంది.